హలో మనీయేనండి మాట్లాడేది. మొన్న డ్యూటీ కావాలని మీ దగ్గర నెంబర్ తీసుకున్నాను కదండి, బస్సులో కలిసినప్పుడు తీసుకున్నానండి. డ్యూటీ గురించి అడుగుతానన్నారు కదండి, అడిగారా అండి? కాదండి, మొన్న బస్సులో కలిసినప్పుడు తీసుకున్నాం నెంబరు. ఏమన్నారు? మరి రాలేదండి, హెల్త్ బాగాలేదని రాలేదు. మీరు ఎలా ఉన్నారు, బాగున్నారా? కాదండి కాదండి, నేను మీ దగ్గర నెంబర్ తీసుకున్నానండి, మీరు గుర్తుపట్టలేదేమో. మేము కింద నుంచి వస్తామండి. గుర్తుపట్టారా లేదా ఇంతకీ? మేము బస్సులో వస్తామండి. చెప్తున్నా కదా. చాలా మంది వస్తారు, మీరు ఎక్కడ నుంచి వస్తారు చెప్పండి ఫస్ట్. అమ్మ జీవితం. హలో, మా ఇంటికాడ నుంచి బస్ ఎక్కొస్తానండి. కరెక్టే కదమ్మా. మీ ఇంటికాడ ఎక్కడ నుంచి వస్తావు చెప్పు ఫస్ట్. మా ఇంటి దగ్గర నుంచి రోడ్డు మీద నడుచుకుంటూ వస్తా బస్ ఎక్కుతానికి. అందరూ ఇంటి దగ్గర రోడ్డు దగ్గర పోతారు. ఫస్ట్ చెప్పు ఎవరు? అమ్మ. హలో, మనిషినండి. మౌనిక కాదండి, ఇంక మౌనిక తప్ప ఇంకెవరో గుర్తులేరా అండి? నాకు పేరు గుర్తులేదు. మొన్న కాల్ తీసుకున్నాను. నువ్వు ఏం పేరు? నువ్వు ఏ బ్లాక్ లో చేస్తావు చెప్పు ఫస్ట్. మీరు నెంబర్ సేవ్ చేసుకోవాలి కదండి. అమ్మ జీవితం చెప్పు ఎవరు? అమ్మ అమ్మ నీకు పని కావాలంటే నువ్వు మా మేడం చెప్తున్నాను, అప్పుడు మాట్లాడు. బి బ్లాక్ లో చేస్తానండి. బి బ్లాక్. బి బ్లాక్ ఏ ఫ్లోర్ చెప్పు? 4th ఫ్లోర్. 4th ఫ్లోర్ లో ఎంత నంబరు? 30. Voy a la playa, había subido la marea. హలో హలో. 30 ఉంది కదా? 33. 303 ఎంత? 3 అంటే 3 ఉండదు. 30. 30 ఉండదు. ఉండిద్దండి, మీరు చూడలేదేమో. 4th ఫ్లోర్ 3 ఉండదు. మరి ఎంత ఉందండి? 3 అంటే 3 ఉంటుంది. 3 అదేనండి, నాకు సరిగా గుర్తులేదు. మీ మేడం పేరు? మా మేడం పేరు నాకు ఐడియా లేదు. పూజలో పని చేస్తావా ఏంటి? ఎవరు జర ఆగాడు, నేను మొత్తుకోబడతాడు, నువ్వు మొత్తుకోబడుతు, ఏది మనసునమాట. మా మేడం పేరు రమ్యకృష్ణ అండి. రామకృష్ణ ఒక ఎదవని ఎదవా అని ప్రూవ్ చేస్తాను ఎంత కష్టపడాల్సి వస్తుంది అనుకోలేదండి. అవునండి. రామకృష్ణ పిమ్మకృష్ణ నాకు ఎవరు తెలియదు. అమ్మ తల్లిని దండ పెడితే అయ్యో, మీకు తెలుసండి రమ్యకృష్ణ? తినేస్తారు నోరు. అమ్మ సాధిస్తున్నావు. అయ్యో, సినిమా యాక్టర్ రమకృష్ణ మా మేడం పేరండి అది. నీకు ఎవరగా నీకు నంబర్ ఇచ్చిన చెప్పుతా నేను కొట్టుకుంటా. నువ్వు అట్లే అరువు, జీవితం అంతా అరుస్తూనే ఉంటావు. చెప్పేది తిని కదా, ఇంటి వినాలి కదా, బుర్ర ఉండాలి. నీకు దండం పెడతానే అమ్మ. వాళ్ళు కూడా ఎవరినైనా కొడితే. అయ్యో, మీరు అట్లా కొనుక్కుంటానంటారు ఏంటండి? నువ్వు ఆఫీస్ లో పని చేస్తున్నావు, ఇక్కడ సి బ్లాక్ లో చేస్తున్నావు. నువ్వు బీ బ్లాక్ ఏంటి? అయ్యో, మా ఆయనకి ఒకసారి మాట్లాడతారా అండి? ఆయన క్లారిటీగా చెప్తారు. మీ ఆయనతో నేను మాట్లాడాను. అమ్మ తల్లి నీ దండం పెడతా. అయ్యో, ఒక్కసారండి ప్లీజ్ అండి. అమ్మ జీవితం. హలో హలో చెప్పమ్మా. అండి, మీరు ఫోన్ అట్లా పెట్టేవాకండి, మాకు ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉందండి. మీరు డ్యూటీ అడుగుతారని నేను కాల్ చేశాను. ఆవు నువ్వు ఇడ మైనం పూజలో ఒక ఇల్లు చేస్తున్నావు.
ఆఫీస్ లో చేస్తున్నావు ఇబ్బంది ఏమైతే మళ్ళా నాటకాలు చేస్తున్నావా? అది పోయిందండి, మానేశానండి. ఎప్పుడు నుంచి మానేసినావు? ఈ రోజే మానేశాను. ఈ రోజు మానేసినావా? ఏమైనా ఆఫీస్ చేసినావు అనుకుంటున్నావా? నువ్వు చెప్పకనే నేను చూడడానికి. ప్లీజ్ అండి అట్లా అనొద్దండి. మీరే తెలుసండి, ఇంకెవరు తెలియదండి నాకు ఇక్కడ. అండ్ మీరు అట్లా బ్లాక్ చేయొద్దండి ప్లీజ్ అండి, అర్థం చేసుకోండి. కాదండి, ఒకరికొకరు సహాయం చేసుకోకపోతే ఎట్లా అండి? నాకు అర్థమవట్లేదు. ఒక పోరికి ఇచ్చిన అది వాయిస్ తెలంగాణ వాయిస్ మీద ఆంధ్ర వాయిస్ తెలంగాణ పోయి ఏంటో ఆంధ్ర వాయిస్ లెక్క వస్తుంది. ఏమోనండి, మీరైతే చూడండి ప్లీజ్ అండి. నువ్వు ఎక్కడ నుంచి వస్తున్నావు? నువ్వు ఎక్కడ నుంచి వస్తున్నావు నాకు తెలుసు. ఎక్కడి నుంచి వస్తావు చూడు, ఎక్కడ నుంచి వస్తావు? నేను మా ఇంటి దగ్గర నుంచి రోడ్డు మీద నడుచుకుంటా ఆటో ఎక్కి తర్వాత బస్సు ఎక్కి వస్తానండి. రోడ్డు మీద నడుచుకుంటా ఆటో ఎక్కి తర్వాత బస్సు ఎక్కి వస్తానండి. హలో, ఏంటి అందరూ ఇంటికి నడుచుకుంటారు. అక్క అండి అనొద్దు అన్నారు, అక్క అంటానండి. అక్క డ్యూటీ చూడక్క, ఈ రోజే మానేసాను అక్క. తింటానికో డబ్బులు లేవక్క, తింటానికో డబ్బులు లేవక్క. అక్క 100 రూపాయలు ఏం సరిపోదు అక్క సంవత్సరం మొత్తం. ప్లీజ్ అక్క అట్లా అనొద్దు అక్క. నువ్వు రేపు అడుగుతావా అక్క? మానేసాను అక్క. సరేనక్క, రేపు మేడం అడుగు అక్క. తిన్నావా అక్క నువ్వు? అక్క నేను తినలేదు అక్క, నువ్వు తిన్నావా లేదా అని అడుగుతున్నా. నా పేరు ఇలియానా అక్క. అంటే మా మేడం పేరు రమ్మకృష్ణ. చెప్పాను కదక్క, సి బ్లాకు. సారీ అక్క, బి బ్లాక్ అక్క. అక్క అట్లా పెట్టేయొద్దు అక్క, రోడ్డు మీద అడుక్కొని తింటున్నాను అక్క. రోడ్డు మీద అడుక్కొని తింటున్నాను అక్క. ఎక్కడక్క? ఏ లేదక్క, మర్చిపోయాను అక్క. అయ్యో సారీ అక్క, డి బ్లాక్ లో వేసాను అక్క. అక్క అట్లా పెట్టేయొద్దక్క అక్క, ప్లీజ్ అక్క. అక్క సరేలేక నువ్వు తిన్నావా అక్క? కాదక్క, రోడ్డు మీద అడుక్కుంటాను. అక్క ఇంట్లో ఉంటాను. అంటే కొంతమంది రోడ్ల మీద కూడా ఉంటారు కదా అక్క. నేను ముసాపేటలో రోడ్డు మీద ఉంటా అక్క. తిన్నావా? ఏం కూర అక్క? అక్క రావాలా ఇంటికి? కొంచెం సరిపోదు, పెట్టాలి కదక్క. మా ఇంట్లో అక్క
అక్క ఇదిగో రోడ్డు మీద ఉంటా, నువ్వు డ్యూటీ అడిగావు అనుకో పొద్దున్నే నీతో పాటు వస్తా నేను. ఏడికి వెళ్తున్నావు అక్క? ఆమె ఎవరు అక్క? నాకు తెలుసా ఆమె ఎవరు అక్క? నాకు తెలుసా ఆమె? నాటకాలు అవి ఎట్లుంటాయి అక్క? నువ్వెవరికి అయ్యొద్దు అక్క. మనక్క మనక్క హలో ఫ్రాంక్, దిస్ ఇస్ ఫ్రాంక్ వీడియో. దిస్ ఇస్ ఫ్రాంక్ వీడియో. कौन है बकरा? అందుకే నీ దగ్గర నా నెంబర్ లేదు కదా నేను ఫ్రాంక్ చేసా. ఎట్లా అనిపించింది? కాదు కాదు నాకేం తెలుసా బ్లాక్ల పేరు లక్ష్మి చదువుతా నేను చదువుతున్నా. అది yes, tell me, how can help you? How can help me? How is it feeling? తిన్నదంతా అరిగిపోయిందా దెబ్బకి? ఇది మెమొరీస్ గా ఉండాలి ఎప్పుడే గాని. సింపుల్ గా ఫోన్ చేసి ఎలా ఉన్నావు ఏంటి అంటే ఏం లాభం? అది కాదు నీకు వాయిస్. ఇక్కడ నేను యా అఫ్ కోర్స్ థ్యాంక్ యూ. పులిహార మాకక్క అయిపోయిందన్ను. అట్లా కాదు, లైక్ షేర్ చేసుకోమని చెప్పు చాలు. అది ఇంకా ఏడిపిద్దాం అనుకున్నా, కంగారు పడి బయట పోతున్నా. నాకు ఈ వర్షం అందుకే నేనే రివీల్ చేసిన. అందుకే సపరేట్ ఎందుకులే బయటకు పోయి ఆడదిరు గంట ఆడుకునే వాళ్ళు అక్క. గంట కాదు 3 రోజుల దాకా ఆడుకుందాం అనుకున్నా నీతో. యాక్చువల్లీ 3 రోజుల దాకా నిన్ను ఇట్లనే డూడు చూడమని చెప్పి ఏడిపిద్దాం అనుకున్నా కానీ ఎందుకులే భయపడుతున్నావు అని చెప్పి. అరే మాకు వేరే నంబర్ లేదండి, ఫ్రీగా ఇస్తున్నారు రోడ్ల మీద.